నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ దేశానికి అమెరికా తెగేసి చెప్పిందనమాట. ప్రస్తుతం ఇరాన్ అయితే ఒక మాట చెబుతూ ఉందన్నమాట. హార్ముజ్ జలసంధిని మేము మూసివేశాం కదా, అలాగే హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తాము, అలాగే ఎటువంటి టోల్ విధించము, అన్ని దేశాల నౌకలకు మేము ఫ్రీగా ఉచిత ప్రవేశం కల్పిస్తాము, అలాగే మీరు కూడా మా యొక్క ఓడరేవుల మీద ఉన్న దిగ్బంధనం ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి అమెరికాను కోరిందనమాట. అలాగే అమెరికా వచ్చేసి ఆ యొక్క దిగ్బంధనాన్ని ఎత్తేసేందుకు ససేమిరా అంటూ ఉంది, తెగేసి చెప్పిందనమాట. మీరు అణ్వాయుధాలు వదులుకోవాల్సి ఉంటుంది, హార్ముజ్ జలసంధిని అంతర్జాతీయ జలమార్గంలో ప్రకటించాలి, అలాగే మీరు శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో అది అమెరికాకు అప్పగించాలని చెప్పేసి ఇరాన్కు అమెరికా తెగేసి చెప్పింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఇరాన్ మీదకు వెళ్ళి క్షిపణులు డ్రోన్లతో దాడులు చేయడం కన్నా కానీ ప్రస్తుతం ఓడరేవుల దిగ్బంధనం ప్రభావం చూపుతూ ఉంది. మరికొన్ని రోజులు యొక్క ఓడరేవుల దిగ్బంధనం చేస్తే కానీ ఇరాన్ దిగి వస్తుందని చెప్పేసి ట్రంప్ అయితే భావిస్తూ ఉన్నాడనమాట. నిజంగా ఓడరేవుల దిగ్బంధనం అయితే అత్యంత ప్రభావంగా పనిచేస్తూ ఉందన్నమాట. ఐఆర్జీసీ కావచ్చు, లేకపోతే ఇరాన్ ప్రెసిడెంట్ కావచ్చు, బసీల్ సైన్యం కావచ్చు, అన్నీ సైలెంట్ అయిపోయాయి అనమాట. ఎందుకంటే ఇరాన్ దేశం చమురు మీద ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం అని అందరికీ తెలుసు. ప్రతిరోజు $500 మిలియన్ అయితే చమురు ద్వారా వాళ్ళకు ఆదాయం వచ్చేదనమాట. ప్రస్తుతం ఆ యొక్క ఆదాయాన్ని ఓడరేవుల దిగ్బంధనం ద్వారా అమెరికా నిలిపివేసిందనమాట. దీంతో దిక్కుతోచని స్థితిలో మనం చూసుకుంటే ఇరాన్ ఉంది. యుద్ధం చేయాలంటే ఆయుధాలు కొనుగోలు చేయాలి, ఆయుధాలు కొనుగోలు చేయాలంటే డబ్బులు కావాలి. కాబట్టి ప్రస్తుతం ఇరాన్ అయితే విలవిల్లాడుతూ బయటికి అయితే భారీ ప్రకటనలు చేస్తూ ఉందని చెప్పి ట్రంప్ పేర్కొన్నారు. ఏది ఏమైనా సరే కానీ దాదాపు యుద్ధం ఆగిపోయినట్లే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.